ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినంలో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం: గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయువాడు, వారి గాయములు కట్టువాడు. ఈ హీల్స్ ద బ్రోకెన్ హార్టెడ్ అండ్ బైండ్స్ అప్ దేర్ వోండ్స్. 147వ దావీదు కీర్తన 3వ వచనం. ప్రైజ్ గాడ్. షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్ ఆత్మీయ కుటుంబ సభ్యులందరికీ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ ఉదయకాల శుభాలు తెలియచేస్తూ ఉన్నా. ఈ నూతన దినములు దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్లు విప్పి మీ మీద కృమ్మరించునుగాక. మన సృష్టికర్త అయిన దేవుడు ఎంత గొప్పవాడంటే, అనంతమైన విశ్వాన్ని శాసిస్తూనే మనలో అత్యంత దయనీయంగా గాయపడిన చిన్న హృదయం వైపు కూడా అంతే ప్రేమతో ఆయన దృష్టి సారించి తిరుగుతాడు. 147వ కీర్తన 3వ వచనం కేవలం ఒక ఓదార్పు మాట కాదు సుమా, నీ ప్రతి కన్నీటి చుక్కకు దేవుడిస్తున్న గ్యారంటీ. నూతన దినం ఆరంభిస్తున్న నీవు బయటకు నవ్వుతూ కనిపిస్తున్నా, లోపల పగిలిన గుండెతో, ఎవరికీ చెప్పుకోలేని కన్నీళ్లతో నలిగిపోతున్న నేపథ్యంలో ఉన్నావేమో. మనుషుల నమ్మకం ద్రోహం వలనో, ఆప్తుల భావోద్వేగ గాయాల వలనో నీ హృదయం ముక్కలైపోయిందని వేదనతో కుమిలిపోతున్నావేమో. అయితే దేవుడు నీ కొరకే మాట్లాడుతున్నాడు. ఈ ఉదయకాల సమయాన్న నక్షత్రాలను పేరు పెట్టి పిలిచేటటువంటి సృష్టికర్త అయిన దేవుడు నలిగిన నీ హృదయానికి అద్భుతమైన పరలోకపు చికిత్స సిద్ధపరిచి ఉన్నాడు. మనుషులు నీ గాయాల మీద కారం చల్లొచ్చు, పరలోకపు వైద్యుడైన యేసయ్య నీ గాయాలను కట్టి నీకు సంపూర్ణ సమాధానాన్ని ఇవ్వబోతున్నాడు. ఈరోజు సందేశం నీ హృదయములోని లోతైన గాయాలను మాన్పి నూతన ఆనందాన్ని నీకు ఇవ్వబోతూ ఉంది. విరిగిన హృదయానికి స్వస్థతనిచ్చే దైవిక ప్రేమ మర్మాలను లోతుగా ఈ దినం ధ్యానం చేద్దాం రండి. ప్రియ దేవుని బిడ్డ, ఒక చిన్న ఆత్మీయ విన్నపం. ఉదయకాల ధ్యానాన్ని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇందులో ఉన్న అద్భుతమైన జీవిత ఉదాహరణ, ఆత్మీయ విమర్శ మరియు చివరిలో ఉన్న అభిషేకపూరిత స్వస్థత ప్రార్థన నీలోని సమస్త వేదనను తొలగించి దైవికమైన సమాధానాన్ని నీకు ఇవ్వబోతూ ఉన్నాయి. మన జీవన ప్రయాణంలో ఈ లోకం కేవలం విజేతలను, విజయాలను మాత్రమే మెచ్చుకుంటుంది. కానీ దేవుడు నలిగిన పగిలిన హృదయాలకు సమీపముగా ఉంటాడు. నీవు విరిగిపోయిన క్షణమే దేవుని మహిమ నీలోనికి ప్రవేశించే క్షణమని జ్ఞాపకం చేసుకో. ఒక మ్యూజియంలో అత్యంత ప్రాచీనమైన విలువైన వైలెన్ ఉండేది. ఒక ప్రమాదంలో అది కింద పడి ముక్కలు ముక్కలుగా పగిలిపోయిందట. దాన్ని చూసిన నిర్వహణ అధికారులు ఇక ఇది దేనికి పనికిరాదే అని ఒక మూలన పడేశారు. కొద్ది రోజులకు ఆ వైలెన్ తయారు చేసిన ఆ వ్యక్తి అక్కడికి వచ్చాడు. పగిలిపోయిన తన కళాఖండాన్ని చూసి చలించిపోయాడు. ఎంతో ఓపికతో, ప్రేమతో ఆ ప్రతి ముక్కను దగ్గరికి తీసి ప్రత్యేకమైన జిగురుతో దాన్ని అతికించి నూతన తీగలను తొడిగి మళ్ళీ దాన్ని సరిచేశాడట. ఆ తర్వాత ఆయన వైలెన్ వాయించడం మొదలుపెట్టినప్పుడు అది వరకు ఎన్నడూ రాని అత్యంత మధురమైన పరవశించే సంగీతం దాని నుండి వెలువడింది. దాన్ని చూసిన వారంతా ఆశ్చర్యపోయారు. ప్రియ దేవుని బిడ్డ, మనుషుల మాటల వల్ల, శోధనల వల్ల నీ జీవితం పగిలిపోయిన వైలెన్లాగా అనిపిస్తుందేమో. నిన్ను సృష్టించిన నీ కంటి పాప వంటి తండ్రి నిన్ను విడిచిపెట్టలేదు. నీ ప్రతి గాయాన్ని ఆయన తన దైవిక హస్తాలతో పట్టి నీ జీవితము నుండి సరికొత్త ఆనందాన్ని, మహిమను వెలికి తీయబోతూ ఉన్నాడు. మనకు గాయమైనప్పుడు వైద్యులు పైన ప్లాస్టర్ వేయగలరు, కానీ లోపల మనస్సుని స్వస్థపరచలేరు. కానీ యేసయ్య నీ అంతరంగాన్ని స్వస్థపరిచి నిన్ను మరలా క్రొత్తగా నిర్మిస్తాడు. నివేదనలో పరిస్థితుల ప్రభావం చేత మనుషులు నన్ను అర్థం చేసుకోలేదని,
దేవుడు కూడా నన్ను విడిచిపెట్టేశాడని అనుమానిస్తున్నావేమో. పాత గాయాలను, చేదు జ్ఞాపకాలను ఇంకా హృదయంలో మోస్తూ ప్రశాంతతను కోల్పోతున్న పరిస్థితుల్లో కొట్టుమిట్టలాడుతున్నావేమో. నీ గాయాలను దేవుని పాదాల దగ్గర పెట్టకుండా లోకపు తాత్కాలికమైన ఓదార్పుల కోసం వెతుకుతున్నావా? అయితే నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. మనుషుల వద్దకు వెళ్తే గాయాలు పెద్దవవుతాయి, దేవుని దగ్గరకు వస్తే గాయాలు మానుతాయి. ఈరోజే ఇది అనుకూలమైన సమయమని ఎంచి నీ హృదయాన్ని ఆయనకి సమర్పించు. యేసయ్య నా గాయాలను కట్టే దివ్య వైద్యుడు, నా హృదయానికి పరిపూర్ణత, స్వస్థత ఉందని ప్రగాఢ విశ్వాసముతో నమ్ము. నీవెవరివైనా నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా ఈ ఉదయకాల సమయాన్ని దేవుడు నీతో మాట్లాడుతుంటుండగా విరిగిన నీ హృదయాన్ని, నీ కన్నీళ్లను దేవుని పాదాల దగ్గర కుమ్మరించు. తండ్రి, చెదిరిన నా గుండెను బాగు చేయి, నా గాయాలను నీ ప్రేమతో కట్టు అని ప్రార్థన చేయి. ఈ సందేశం నీ హృదయానికి నూతన ఓదార్పును నింపితే ఇప్పుడే కామెంట్ సెక్షన్లో లార్డ్ హీల్ మై బ్రోకెన్ హార్ట్ అండ్ బైండ్ మై వూండ్స్ అని నీ విశ్వాస ప్రకటనను టైప్ చేయండి. అలాగే మన షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సడలని విశ్వాసముతో నూతన పరచబడే నీ జీవితము కొరకు ఆయన వైపు చూస్తూ ప్రార్థనతో ఈ దినాన్ని ఆరంభిద్దామా? ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడు, ప్రేమ నమ్మకమైన మా యేసయ్య, స్తోత్రాలు. ఈ ఉదయకాలం మాతో సూటిగా మీరు మాట్లాడారు, మీకు వందనాలు. తండ్రి, ఈ సందేశం వింటున్న నీ బిడ్డలు వారి గాయపడిన హృదయాన్ని మీరు తాకండి నాయనా. వీరిలో ఉన్న సమస్త వేదనను, దుఃఖాన్ని, మనోవేదను యేసు నామములో తొలగించి నీ పరలోకపు శాంతితో, సమాధానముతో నింపమని ప్రార్థన చేస్తున్నాను. గుండె చెదిరిన నీ బిడ్డను బాగు చేసి వీరి గాయములు కట్టి నూతన సంతోషాన్ని వారి జీవితాల్లో మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. ప్రతి పరిస్థితికి చాలిన దేవుడవు, మోయబడిన ప్రతి ద్వారాన్ని తెరిచి నాయనా, ప్రతి అడుగు బలపరిచి, ప్రతి ఆలోచన స్థిరపరిచి మీకు సాక్షులుగా అనేక మందికి దీవెనకరముగా నిలవబెట్టి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.